రూపాయలు తీసుకొని 500 చిల్లర ఇచ్చాడని మయ్య ఎగురుకుంటూ వచ్చాడు, సంకలు ఎగరేసుకుంటూ వచ్చాడు. ఇంటికి రాగానే మా అమ్మ మొత్తం ఇల్లు మొత్తం కాల్చి బూడిద చేసి పెట్టింది. ఆమె చెప్పింది, మా నాన్న 50 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు సరిపడా సరుకులు తీసుకున్నాడు, వాడు 450 ఇచ్చాడు. మళ్ళీ 450 అనుకుంటూ వచ్చాడు. అప్పుడు దేవుడు నమ్ముకోలా, నేను కూడా పుట్ల. స్తోత్రం. అప్పుడు చిన్న పాక చేయెత్తితే తగిలిద్ది. నైటు మా అమ్మ ఏందో వస్తువు కోసం వెతుకుతా దీపం పైకి పెట్టి పరిశోధన చేసింది. కింద ఆ పైన అంటుకొని తగలబడింది మొత్తం. ఆయన వచ్చేటప్పటికి ఇల్లు గాలి బూడిదయ్యింది. మా అమ్మ బయట కూర్చొని ఉండొచ్చు బహుశా, నాకు తెలిసి. 450 ఇక్కడ 4000 ఎందుకు కాలింది? ఎందుకయ్యా నాకింత దరిద్ర బతికిచ్చావు? నన్నెందుకు ఇంత కిందికి నెట్టావు? నన్నెందుకు ఇంత దిగజార్చావు? నన్నెందుకు ఈ స్థితిలో ఉంచావు? నాకెందుకు ఇంత పరిస్థితి అనుమతించావంటే, అందరికంటే నిన్ను హెచ్చించాలనుకుంటున్నానని చెబుతాడు అడిగితే. కానీ అడగం కదా, అంతా మనమే సనుక్కోవటం, మనమే కొనుక్కోవటం, ఎందుకు అనుకోవటం, ఏదో ఒకటి చేసుకోవటం, ఏదో ఒక మార్గం చూసుకోవటం, ఏదేదో అయిపోవటం, ఏదేదో అనుకోవటం. అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, దేవుని ప్లాన్ ఏంటో నీకు పూర్తిగా తెలియచావదు. నువ్వు ఆవేశపడి వస్త్రాలు దించుకోవటమే తప్ప ఏమి ఉండదు. కొన్ని నీకు అర్థం అవుతాయి, కొన్ని నీకు అర్థం కాందేదో ఆయన అడగమన్నాడు అంతే. తెలియనివి దేవునిని అడిగి తెలుసుకొనవలెను అన్నాడు ముంగమూరి దేవదాసయ్య గారు. తొందరపడి ఏ నిర్ణయాలు చేయకూడదు, తొందరపడి ఏ అడుగులు వేయకూడదు. కొంచెం నిరుపు నిదానంగా, దేవా ఇలా ఎందుకు నాయనా, మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇలా ఎందుకు అయింది, దీనికి పరిష్కారం ఏంటి? ఈ 2 శిష్యులు అడిగారు. ఈ 2 అడగటం హవ్వ మిస్ అయింది. ఒకవేళ అడిగినుంటే మొత్తం చెప్తుండే తండ్రి. వాళ్ళు ఏముంది నాన్న, మీకు అట్ట కనపడుతున్నారు హడావుడిగా, వాళ్ళందరి పైన మిమ్మల్ని పెట్టబోతుంది నేను. జీవితంలో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా శ్రమ ఎదుర్కొంటారండి. అందరికి ఒకే టైప్ బాధలు ఉండవు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ బాధ. కొంతమందికి రోగాల సమస్య, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, కొంతమందికి ఈ 2 ఉండవు, నిందలు మోస్తూ ఉంటారు, కొంతమంది నిష్కారణంగా ద్వేషించబడతా ఉంటారు. అట్లాగా కొంతమందికి శారీరకంగాను, కొంతమందికి ఆత్మీయ సమస్యలు, రకరకాల సమస్యలు. నీకోసం నేను అగ్నిలాగా మండాలనుకుంటే ఏంది ప్రభా ఇలాగ తరచుగా పడిపోతున్నాను, ఎందుకు నాయనా నేను ఇలాగ అయిపోతున్నాను? ఒకప్పుడు ఇతరులను వెటకారం చేశాను, ఈరోజు నేనే బలహీనపడుతున్నాను ప్రభా, నాకెందుకు నాయనా ఈ పరిస్థితి అని దేవుని ముందు కూర్చుంటే చెప్తాడు ఆయన. కానీ ఎందుకనే ప్రశ్న పుడుతుంది, కానీ దానికి కారణం ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మనిషి వెతుక్కోకపోతే ప్రమాదంలో పడతాడు. ఒక్కటి మీకు అర్థం కావాలని చెప్తున్నాను. దేవుని కార్యాలన్నీ నీకు తెలియవు, దేవుని భవిష్యత్తు సంకల్పం, భవిష్యత్తు ప్రణాళిక నీకు తెలియదు. తెలిసినంత మట్టుకు స్తోత్రం, తెలియనిదేదో ఆయన అడిగి తెలుసుకోవటం. ఆయన చెబితే స్తోత్రం, చెప్పకుండా మౌనంగా ఉన్న స్తోత్రం. అవసరమైతే వెంటనే చెప్తాడు, అవసరం లేకపోతే మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నా సరే ఆంతర్యం ఉంటుందని ఎరిగి దేవుడు మనకు అనుగ్రహించినవి సహించుటయే ఉత్తమం. దేవునికి మహిమ. ఇప్పుడు మనకు ఆర్థిక దారిద్ర్యం వచ్చింది. ఆర్థిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు, అప్పుల మీద అప్పులు కుప్పలైపోతున్నప్పుడు, ఎన్ని తిప్పలు పడ్డా విడుదల కలగనప్పుడు, అసలు ఎందుకు ఇలా కొండల్లాగా పెరిగిపోయింది, అసలు సమస్య ఎక్కడొచ్చింది, ఎందుకు అనేది కూర్చొని ఆలోచించాలి. అర్థం కాకపోతే దేవుని ముందుకు రావాలి. అప్పుడు ఆయన చెప్తాడు, ఫలానా విషయంలో నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు, ఇదిగో ఈ విషయంలో నిర్లక్ష్యం చేసావు, లేకపోతే ఇక్కడ ఈ అడుగు వేసావు, అతి చేసావు, లేకపోతే ఎచ్చులకు వెళ్ళావు, లేకపోతే ఏదో అవసరం లేని దానికి నువ్వు తిప్పలు పడ్డావు, ఫలితంగా ఇవన్నీ నీకు ఇట్లా దాపురించినాయి ఆయన. ఓకే, సమస్య చెప్తాడు, ఎందుకు వచ్చిందో చెప్తాడు, మరి పరిష్కారం ఏంటో కూడా ఆయనే చూపిస్తాడు. అయితే ప్రశ్న వేసుకోవాలి కదా. నా పాయింట్ ఏంటంటే, కొంతమంది అసలు ఎందుకు అన్న ప్రశ్ననే మానుకున్నారు.
కొంతమంది ఏమో ఎందుకు అనే ప్రశ్న పుట్టింది కానీ లోపల పెట్టుకొని సైతానుకు చిక్కుతున్నారు. ప్రశ్న పుట్టకపోవటం తప్పే, ప్రశ్న పుట్టిన తర్వాత దాన్ని లోపల అణుచుకోవటం తప్పే. ప్రశ్న పుట్టాలి, అది దేవుని ముందుకు రావాలి. అదండి ప్రశ్న పుట్టాలి, అది ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేలాది మంది ప్రజలు ఉన్నారు, లైవ్లో చాలా మంది ఉన్నారు. అందరికీ చెప్తున్నాను నేను, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు అవి శాపగ్రస్తమైనవి అయి ఉంటే, శ్రమానుభవంతో కూడినవి ఉంటే, ఏనాడన్నా ఎందుకు నాకు ఈ గతి వచ్చింది, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అన్న ప్రశ్న నీకు పుట్టిందా? వేసుకున్నావా? వేసుకున్నప్పుడు మరి నీ లోపాలు ఏమన్నా దేవుడు చూపించాడా? ఖచ్చితంగా కారణాలు చూపిస్తాడు దేవుడు. కారణాలు ఎందుకు చూపిస్తాడంటే, ఈ కారణాన్ని బట్టి ఈ సమస్య వచ్చింది, నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసుకో, అది పోయింది. అసలు ప్రశ్నే పుట్టినప్పుడు ఎందుకు నాకు ఈ పరిస్థితి, నా కుటుంబానికి ఎందుకు, నా దేహానికి ఎందుకు అనే ప్రశ్నే నీకు పుట్టినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి పోయేది ఉండదు, దేవుని అడిగేది ఉండదు, పరిష్కారం పొందేది ఉండదు. నేను అందుకే మనం ఎదుర్కొంటున్న ఆత్మీయ, శారీరక, మానసిక సమస్యల మొత్తానికి ఎందుకు అనే ప్రశ్న వేసుకోవటం ఎంతైనా ఉత్తమం. నంబర్ 1, ఆర్థిక దారిద్ర్యం నాకు ఎందుకు వచ్చింది? ఈ దారిద్ర్యత నాకు రావడానికి ఎక్కడన్నా నేను తేడా పడ్డానా? కూర్చోవాలి, దేవా నాకు ఎందుకు వచ్చింది నాయన? ఇదిగో ఈ కారణాన్ని బట్టి వచ్చింది, ఈ కారణాన్ని బట్టి వచ్చింది, ఈ కారణాన్ని బట్టి. కొంతమంది గర్విస్తారు, కొద్దిగా డబ్బు రాగానే వాళ్ళ చూపంతా కూడా పైన ఉంటుంది. ఆఖరికి వాళ్ళు మనుషుల్ని పక్కన పెట్టడం అటుంచి దేవుణ్ణి కూడా పక్కన పెట్టే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఒక తల్లి ఉందట, రెగ్యులర్గా సన్నిధికి వచ్చింది, రోజు ప్రార్థన చేసిద్ది, అయ్యగారికి ఉపచారం చేసిద్ది, మంచిగా మందిరం ఊడ్చిద్ది. పెద్ద తల్లి పాపం బాగా భక్తిగా ఉండేది. అయ్యగారికి చెప్పి ప్రార్థన చేసింది, అయ్యగారికి కూడా చెప్పి చేయించుకుంది. లోన్ పెట్టుకున్నానయ్యా, దేవుడు ఏదన్నా కార్యం చేస్తే, మరి ఏదన్నా ఒక గేదె నాకు దేవుడు ఇస్తే కృతజ్ఞత కలిగి బతుకుతానయ్యా, ఆ గేదెని మేపుకుంటా ఏదో బతుకుతాను అని ఏదో చెప్పాను. మొత్తం 3 పేర్లు పెడితే ఒక పేరుకు వచ్చిన 1-2 గేదెలు వస్తాయని ఆశపడింది. దేవుడు దయ చూపి 3 పేర్లు శాంక్షన్ అయ్యి 6 గేదెలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 6 గేదెలు. అప్పటిదాకా లెగిస్తే మందిరం దగ్గర కనపడే మనిషి అప్పటిదాకా ఏదన్నా సరే అంతా దేవుడే నాయన, దేవుడు తప్ప అసలు అమ్మో మహానుభావుడు నాయన తండ్రి ప్రభు అనే మనిషి ఆదివారం కూడా చర్చిగా కొట్టి తిరుగుతుంది. ఏందమ్మా సుబ్బాయమ్మ అన్నాడు అనుకో, అంతకుముందేమో అంతా ప్రభువే నాయన, నాయన లేకుండా ఏముందయ్యా అయ్యగారు అనే మనిషి, ఏందయ్య గారు మీకు తెలియదు ఏముంది, గొడ్లు చాకిరి మామూలు చాకిరా అయ్యా, బరిగొడ్లు చాకిరి, గేదెల చాకిరి, పశువులు చాకిరి మామూలు చాకిరా. పొద్దున్నే లేవాలి, పేడకళ్ళు తీయాలి, వాటికి గడ్డి వేయాలి, పాలు పిండాలి, వాటికి ఒళ్ళు గడిగి శుభ్రం చేయాలి, కుడిది దాపాలి, అయిపోయిన తర్వాత పాలు తీసుకెళ్ళి పోసుకోవాలి, తర్వాత వీటిని మేపటానికి దోలుకొని పోవాలి, సాయంత్రం తేవాలి, మళ్ళీ ఒళ్ళు గడగాలి, మళ్ళా పాలు పిండాలి, మళ్ళా వాటికి దోమలు కొట్టకుండా పొగేయాలి, వాటికి దూడలకి అవి సావకుండా వాటికి నీళ్లలో కలిపే మందులు ఉంటాయి, అవి కలిపి పోయాలి, లేదా అవి చేస్తాయి దూడలు తెచ్చి పాలు ఇవ్వవు చేయాలి. అంతా అయిపోయిన తర్వాత మధ్యరాత్రి కూడా లేచి మేత అయిపోతే మేత వేయాలి. అయ్యగారు మామూలు విషయం అయ్యగారు అని మొత్తం లిస్టు మొత్తం చెప్పింది. ఆయన మాత్రం ఏమంటాడు, నిజమేలే సుబ్బాయమ్మ, ఇంత చాకిరి మామూలు విషయం కాదు, కానీ సుబ్బాయమ్మ గేదెలు లేకముందే కొంచెం భక్తిగా ఉన్నట్టున్నావు అండి. అయ్యో దేవుడు నాయన కృప లేకుండా ఎక్కడయ్యా, నాయనేగా ఇచ్చింది. ఇప్పుడు నేరస్తులు ఎవరయ్యారు? ఈమెకు లోన్ తెప్పించి 1 గేదెకి 6 గేదెలు ఇప్పించి దేవుడే.
నాయనేగయ్యా ఇప్పించింది, అంతా నాయన సెలవు, నాయన దయ అంటుంది, నాయన దగ్గర రాకుండా కొడుతుంది. ఏం చేయాలి సుబ్బాయమ్మని? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా బాధపడుతున్నాడు. మామూలు బాధ కదా అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అంది. తప్పకుండా చేశారు సుబ్బాయమ్మ. నా తండ్రి నీ భారమంతా కొట్టివేసేటట్టు ప్రార్థన చేస్తానని పోయాడు. కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరిని చేయని ఇట్లా అన్ని సుబ్బాయమ్మ అడ్డవడ్డం పడి చేస్తుంది. కొడుకున్నట్టున్నాడు, మరి గేదెల్ని తోలకెళ్ళి మేడం. అబ్బే వాడి పొంద వాడికి ఏం తెలుసా? వాడు పిల్లోడు అయితే వాడు గాడిదలాగా ఉన్నాడు. వాడు పిల్లోడేంది? పెళ్లి కూడా చేస్తే కోడలు ఉంది కదా, పాలు తీదయ్యా, అబ్బే సగం పాలు వదిలిపెట్టిదయ్యా. నేనంటే పెద్దదాన్ని అనుభవం కలిగింది, మొత్తం పిండుతా. సరేలే ప్రార్థన చేయండి అయ్యగారు. చాకిరి మామూలు చాకిరి కాదు, మీకు తెలియదు ఏముంది. నాయన కృప, ప్రార్థన చేయండి అని. నీ బాధ అంతా తొలగిపెట్టాడు. ప్రార్థన చేస్తానని పోయాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా నీకు స్తోత్రం. సుబ్బాయమ్మ బిడ్డ నాయన, ఎవరు వచ్చినా రాకపోయినా మందిరంలో ముందు కనపడేదామే, వెనకపోయేదామే నాయన, చివరిలో పోయింది. అయ్యా నా ప్రభువా, ఏది వండినా తీసుకొచ్చి పెట్టింది నాయన. కనీసం 6 గేదెలు వస్తే గ్లాసు టీ కూడా ఇవ్వలేదు నాయన. సినిమా కష్టాలన్నీ చెప్పింది. ప్రభువా సుబ్బాయమ్మని అంతే వదిలిపెడతావా నాయన, నీకు స్తోత్రం అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏ రాత్రి తెంచుకున్నాయో మొత్తం 6 గొడ్లు తాళ్ళు తెంచుకున్నాయి. తెల్లారు లేచి చూస్తే మేకు దగ్గర ఒక్కటి లేదు. హల్లెలూయా. ఇక రాజు ఇంకెక్కడికి వచ్చేది? తిరిగి 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 3 రోజులు తిరిగింది, ఏం కనపడలా. మరి ఆయన పంపిస్తే ఏం పట్టుకుంటుందా? సౌలు గారి గాడిదల్ని వెతకపోయినట్టు సౌలుకు దొరికినాయి ఆ గాడిదలు, ఇంటికి చేరినాయి, అడ్రస్ లేకుండా పోయినాయి. ఇక రాదు అయ్యగారు అనుకుంటా వచ్చి ఆమెతో, అయ్యా అయ్యా ఆరిపోయింది అయ్యా అనుకుంటూ వచ్చి బోర్లు పడింది మందిరంలో. ఏమైంది సుబ్బాయమ్మ, ఏమైంది అయ్యా? అయిపోయింది, ఒకటిగాడి అన్ని పోయినాయి అయ్యా. 3 రోజులయ్యా. ఏంది గేదెలు పోయినాయా? కోట మామూలు మాట ఏందయ్యా? 3 రోజులయ్యా, దొరకట్లేదయ్యా. దొరుకుతాయన్న నమ్మకం కూడా లేదయ్యా. చుట్టూ దొంగలేనయ్యా. ఏ ఊర్లు దాటిచ్చారో, ఏడ అమ్ముకున్నారో అడ్రస్ కూడా లేదయ్యా. పోనీలే సుబ్బాయమ్మ, నీ ప్రార్థన నా ప్రార్థన విని దేవుడు భారాన్ని తీసేశాడు. ఎన్ని కష్టాలు. పేడకళ్ళు తీసే బాధ లేదు, గేదెలకు ఒళ్ళు గడిగే బాధ లేదు, దూడలకు మందు పోసే బాధ లేదు, నరాలు నొప్పులు చేతులు పట్టకపోయిన దాకా పాలు పిండే గొడవ లేదు, ఇళ్ళమ్మటి తిరిగి పాలు పోసే గొడవ లేదు, మధ్యరాత్రి లేచి మేత వేసే గొడవ లేదు, దోమలు కొట్టకుండా పొగేసే బాధ లేదు. ఇప్పుడైతే శుభ్రంగా రోజు దేవుడి సన్నిధిలోనే గడపచ్చు. అప్పుడు అర్థమైంది ఆమెకి. ఆశ గారు, ఏ సుబ్బాయమ్మ ప్రార్థన చేశావా? నువ్వేగా చెప్పింది ఈ బాధ. దేవుడు మరి చూడాలా ఈ బాధ, మరి ఇన్ని బాధలయ్యా నాకు అన్నావుగా. మరి నా ఆత్మీయ బిడ్డ బాధపడితే నేను ఎట్ట తట్టుకుంటాను? నీ బాధలన్నీ పోవాలని చేశాను, మొత్తం పోయినాయి. గేదెలేగా నీ బాధలు, అయిపోతే ఉండవు ఇక బాధలు. నీ దండం పెడతానయ్యా, దండం పెడతా. గేదెలు పోయినాయి అంటే బ్యాంకు వాళ్ళు ఊరుకోరుగా. సబ్సిడీ అంటే వదిలేస్తారు కానీ మొత్తం వదిలిపెట్టరుగా. లోను కట్టాలయ్యా, ప్రార్థన చేయయ్యా. ఇంకొదిలిపెట్టినాయా మందిరం, ఇంక దేవుడేనయ్యా. పిల్లలకి మరి వాళ్ళకి చేత కదా, ఇంకా అబ్బే ఇంకా నేను ఒప్పుకోనుగా. ఎద్దుల్లాగా ఉన్నారు వాళ్ళకి చేత, కూర్చొని దున్నలు తింటా. అస్సలు ఇంకా నేను అసలు మాట్లాడే పని లేదే. ప్రభువా సరే మోకాళ్ళే ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు ఇద్దరు తల్లి, ఆ తల్లి దైవజన్, ప్రభా తల్లి అల్లాడిపోతుంది నాయన, పిల్లల నోటికాడి ప్రభా సాయం చేయను ఆయన, దయచూపు నా ప్రభావం ప్రార్థన చేశారు. సాయంత్రాన్ని కొడుకు కబురు తీసుకొచ్చాడు మందిరంలో సుబ్బాయమ్మ దగ్గరికి. అమ్మోయ్
గొడ్లు వచ్చింది రావే అనుకుంటూ వచ్చాడు. యాడికి వచ్చేది గాడిదలాగా ఉన్నావు నువ్వు నీ భార్య, బా బా చెప్పు తీసుకొని కొడతాయి. అమ్మాయి అని వచ్చావంటే పొడు రాలిపో బా అందే. ఏమైంది నీకు అంతలావని ఏడుస్తుంది, గొడ్లు పోయినాయి. నేను రానురా, నాకు మందిరం చాలు. పెడితే అయ్యగారు ఒక మొదలు పెడతాడు, తినేడే బతుకు. నాకు ఆ గొడ్లు వద్దు, ఆ చాయ్కి వద్దు, మీ తలకాయ వద్దు, పోలే. జస్ట్ మీకు పరిస్థితులు. ఇప్పుడు కొన్ని దరిద్రాలు వచ్చినాయి అంటే ఎందుకు వచ్చినాయి? జస్ట్ గేదెల మీద పోల్చి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు సుబ్బాయమ్మను చూసి హి అన్నావు, వెంకాయమ్మ నీ సంగతి ఏంది? సుబ్బాయమ్మ ఓకే, వెంకాయమ్మ మరి నీ సంగతి ఏంది వెంకాయమ్మ? ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒకటి మనకు ఎదురయ్యింది, ఏదైనా ఒకటి మనం ఫేస్ చేశాము అంటే అది అనవసరంగా రాదు. జస్ట్ పల్లెటూరి ఎగ్జాంపుల్ మీకు చెప్పు ఉండొచ్చు. పల్లెటూరులో పశువుల వ్యవహారం పట్టణంలో ఉన్న వ్యక్తికి తగ్గ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళకున్నాయి. ఎవరికి ఉండే వాళ్ళకు ఉన్నాయి. నీకు ఏదైనా పరిస్థితి విషమిస్తే అది ఎందుకు వచ్చింది? నీ ఇంటికి ఆ శాపం ఎందుకు వచ్చింది? నీ భర్తకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ పిల్లలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచించాలి కదా. దేవుని ముందు కూర్చోవాలి కదా. ఏందా ఎక్కడ తేడా పడ్డాను, ఎందుకు ఈ గతి పట్టిందంటే మౌనంగా కనిపెడితే దేవుడే నీకు చూపిస్తాడు. మనం దేవుడి ముందుకు పోవాలి అంటే మనకు తెలిసింది ఒకటే, పోయి 4 మాటలు మొత్తుకోవటం, ఇంకా పరిగెత్తుకుంటూ రావటం కాదు. కాదు కాదు నిరుపు నిదానం కలిగి, మనో నిదానం కలిగి కూర్చోవాలి దేవుని ముందు. నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన ముగించి మౌనంగా కూర్చోవాలి. అది చేయరు చాలామంది. ఎక్కడ మరి ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించొద్దు, పోవటం, వేషం తీసుకోవటం, ప్రభువా స్తోత్రం అయ్యా అని మొదలుపెట్టి అడుక్కొని అంతా అయిపోయి ఆ బేషన్ బోర్లేసి ఇంక పరిగెత్తుతూనే ఉంటారు. అసలు అది కానే కాదు పద్ధతి. నువ్వు ఎక్కడ లేని ప్రశాంతత దేవుని రెక్కల నీడలో ఉంది కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు హర్రీ బుర్రిగా లేదా హర్రీ బర్రీగా గేదెగా నువ్వు చేయవాకు. బర్రె లేదు, గేదె లేదు. నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా మనోనిదానం కలిగి. దేవదాసయ్య గారు ఏం చెప్తాడో తెలుసా? 7 మెట్ల ధ్యానం అని చెప్తాడు. అందులో మొట్టమొదటిది మనోనిదానం. మనోనిదానం అంటే ఏంటో తెలుసా? మనస్సుని నిమ్మళపరుచుకొనుట. దీపం గాలికి కదిలినట్టు కదులుతుంటుంది మన మనస్సు. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మనోనిదానం చాలా ముఖ్యం. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కూడా టెన్షన్ చేస్తే ఎట్లా? మనుషుల దగ్గర టెన్షన్ ఫీల్ అవుతున్నావు, తీసే. దేవుని దగ్గరైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా. సో దేవుని దగ్గరికి వెళ్ళి మనోనిదానం కలిగి ముందు నిర్మలంగా కూర్చోవాలి. తర్వాత ప్రార్థన ఆ ఫీల్ వచ్చినప్పుడు మోకాళ్ళుని చేయగలిగిన నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి. ఆ నడిపింపు ఆగిపోయినప్పుడు ఇక నిమ్మలంగా కూర్చొని కనిపెట్టాలి. మొదటిది మనోనిదానం అయితే చివరిది కనిపెట్టుట. 7 మెట్ల ధ్యానం మీకు తెలిస్తే నెట్లో ఉంటుంది, చూడండి. దేవదాసయ్య గారు నేర్పిన 7 మెట్ల ధ్యానంలో మొదటిది మనోనిదానం అయితే ముగింపులోది కనిపెట్టుట అనే మాట ఉంటుంది. కనిపెట్టు ప్రార్థన అంటారు దాన్ని. నువ్వు దేవుని ముందు ఒక అంశాన్ని ఉంచినప్పుడు దేవుడు దానికి నీకు బదులిచ్చినట్లు నువ్వు కనిపెట్టాల్సి ఉంది. అప్పుడు నీకు చెప్తాడు ఆయన. అదిగో చూడండి, నంబర్ 1లో మనోనిదానం, నంబర్ 7లో కనిపెట్టుట. ఖచ్చితంగా ఉంది చూడండి, మర్చిపోలేదు నేను. నువ్వు ఎదుర్కొంటున్న సకల శ్రమలకు, పరిస్థితులకు సమాధానం దేవుని దగ్గర ఉంది. చేసుకున్న నువ్వే నీ కారణం అర్థం కాకపోతే దేవుడు బయలుపరుస్తాడు నీ. కొన్నిసార్లు మనం చేసే బుద్ధిహీనమైన పనులు, గర్వం వల్ల కొన్ని. ధనం వచ్చినప్పుడు దీన మనసు పోతుంది, ధనం పోయినప్పుడు దీనత్వం వస్తుంది. మనం దీనులమై ఉండునట్లు, మన గర్వ హృదయం విరుగునట్లు కొన్నిసార్లు దరిద్రులుగా నిలబెడతాడు దేవుడు మనల్ని. లేకపోతే మన మిడిమేలో నడమంత్రం అస్సలు ఆపలేం. మన భాషలో చెప్పాలంటే ఆ అతి కాకుండా మనం కంట్రోల్గా ఉంటానికి కొన్నిసార్లు అవసరాన్ని బట్టి దేవుడు మనల్ని దీనులుగా చేస్తాడు.
ఆర్థిక దారిద్ర్యాన్ని మనం ఉప్పొంగకుండా దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి అనుమతించవచ్చు, వెర్రవేగకుండా. కొంతమందికి ఎంత సంపన్న స్థితి ఉన్నా సరే దీనులుగానే నడుచుకుంటారు, వాళ్ళకి డోకా లేదు. నాకు తెలిసి వాళ్ళు బహుశా ముందే విరిగిన అనుభవం కలిగి ఉంటారు. ఇక వాళ్ళకి ఎంత సంపద వచ్చినా సరే వాళ్ళు దీనులుగానే ఉంటారు, వాళ్ళు ఉప్పొంగరు, తమ కలిగిన దాన్ని బట్టి వెర్రవేగరు, అతిశయపడరు. కొంతమందికి కొంచెం అలా దేవుడు అలా కృప చూపితే జాలికి వీడిని ఆపలేం. అట్లా అసలు ఎందుకు నాయన నాకు ఈ ఆర్థిక దారిద్ర్యత వచ్చింది, నాకెందుకు సమృద్ధి రావట్లేదు అంటే కొన్ని కారణాలు. ఒకటి, నీవు గర్వహృదయుడివి కాకుండాన్నట్లు నిన్ను మితముగానే నేను ఆశీర్వదించాను, నీకు ఎక్కువ సమృద్ధి ఇవ్వలేదు, ఇస్తే నిన్ను నేనే శిక్షించాల్సి వచ్చింది, అందుకే మితంగానే నిన్ను బ్లెస్ చేశాను అంటాడు. ఒక కారణం అది. రెండవది, ఎందుకు నాయన నాకు ఈ ఆర్థిక దారిద్ర్యత వచ్చింది అంటే దీనులను నువ్వు వంచన చేశావు. కేవలం ధనమే ప్రమాణంగా ఇచ్చి అభాగ్యులకు దీనులకు నువ్వు అన్యాయం చేసావు, వాళ్ళ కడుపును కొట్టావు. నా కడుపు మండింది. నువ్వు కనికరము, జాలి, దయ, ప్రేమ అనేవి వదిలేసి దిక్కులేని వారిని, దీనులను, అభాగ్యుల్ని మోసగించావు. కాబట్టి ఉన్నది కూడా పోయే పరిస్థితి వచ్చింది. అట్లా ఒక సమస్యకి 4 విధములైన కారణాలు ఉండొచ్చు, 10 విధములైన కారణాలు ఉండొచ్చు. సోదరా, దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు దేవా నాకు ఈ గతి వచ్చింది అని అడగటం ఎంత బాగుంటుంది. అప్పుడు చెబుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కెట్లో వాడు మోసపోయి 50 రూపాయలు తీసుకొని 500 చిల్లర ఇచ్చాడని మయ్య ఎగురుకుంటూ వచ్చాడు, సంకలు ఎగరేసుకుంటూ వచ్చాడు. ఇంటికి రాగానే మా అమ్మ మొత్తం ఇల్లు మొత్తం కాల్చి బూడిద చేసి పెట్టింది. ఆమె చెప్పింది, మా నాన్న 50 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు సరిపడా సరుకులు తీసుకున్నాడు, వాడు 450 ఇచ్చాడు. మళ్ళీ ఆహా 450 అనుకుంటూ వచ్చాడు. అప్పుడు దేవుడు నమ్ముకోలా, నేను కూడా పుట్ల. స్తోత్రం. అప్పుడు చిన్న పాక చేయెత్తితే తగిలిద్ది. నైటు మా అమ్మ ఏందో వస్తువు కోసం వెతుకుతా దీపం పైకి పెట్టి పరిశోధన చేసింది. కింద ఆ పైన అంటుకొని తగలబడింది మొత్తం. ఆయన వచ్చేటప్పటికి ఇల్లు గాలి బూడిదయింది. మా అమ్మ బయట కూర్చొని ఉండొచ్చు బహుశా, నాకు తెలిసి. 450 ఇక 4000 ఎందుకు కాలింది? కనీసం 4,000 అయిందిగా గుడిసె, పాక వేసుకున్నా. 450 కక్కుర్తి పడితే 4,000. అది సుత రోడ్డు పక్కన కనపడ్డ డబ్బులు కూడా తీసుకోదు మా అమ్మ. తీసుకోదుగా, మమ్మల్ని కూడా తీసుకునేది. అమ్మ రూపాయి కనపడే ఎందుకు? ఆ భయం ఏంటంటే ఆ రూపాయి తీసుకుంటే 100 రూపాయలు పోయిద్ది. ఎందుకు వచ్చిన గొడవ? పోగొట్టుకున్నాడే వచ్చి వెతుక్కొని తీసుకుంటాడు, మనకొద్దు. పోగొట్టుకున్నాడు ఆశగా వస్తాడుగా, మళ్ళీ ఇక్కడే ఆడ పడేసుకున్నాను అనుకుంటా. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఏదైనా ఒక సమస్య నాకు వచ్చిందంటే నిష్కారణంగా వచ్చిద్దా? కాదు కదా. ప్రతి దానికి నేను ఎందుకు పదే పాపంలో పడుతున్నాను అనే ప్రశ్న కొంతమందికి వచ్చేది. ఎందుకు? రైట్, ప్రశ్న వచ్చింది, బాగుంది. దా కూర్చో, దేవుని ముందు కూర్చో, దేవుడు చెప్తాడు. ఎందుకు పదే పాపంలో పడుతున్నావు అంటే మొట్టమొదటిది, పాపం విషయంలో నీ తీర్మానం స్థిరంగా లేకపోయి ఉండొచ్చు. అన్ని పాపాలను అసహించుకున్నావు కానీ ఏదో ఒక పాపం మీద నువ్వు దయ చూపిస్తుండొచ్చు. ఏ పాపానికి దయ చూపావో అది కూర్చొని నిన్ను ఏళ్తా ఉంటుంది. ఒకటి. రెండోది, పాపంలో ఎందుకు పదే పడుతున్నాను అంటే ఆ పడుతున్న దానికి అనుకూలంగా నీవు దానికి అందుతున్నావు, అందుబాటులోకి వస్తున్నావు. నువ్వు అందుబాటులోకి రాకుండా దూరమవు, ఆటోమేటిక్గా నీకు అది ఎడమైపోయింది. కానీ ఏదో ఒక జామున నువ్వు దానికి అందుబాటులోకి వస్తున్న కారణం చేత ఆ పాపం మళ్ళీ నిన్ను జయిస్తుంది. నాకెందుకు అన్నయ్య, ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి, నాకు ఊరక పాపపు తలంపులు వస్తున్నాయి అన్నయ్య, నాకు ఎందుకు వస్తున్నాయి అన్నాడు. మంచిది నాయన, నా దగ్గరకు వచ్చి అడిగి మంచి పని చేశావు, ఎందుకు వస్తున్నాయి అని అడిగావు కదా. ఎందుకు వస్తున్నాయి అంటే ఖాళీగా ఉన్నందుకు వస్తున్నాయి అని చెప్పా. ఖాళీగా ఉంటే నీకే కాదు పిచ్చోడా, నాకు కూడా వస్తాయి. ఎక్కడెక్కడ దిక్కుమాలిన ఆలోచనలన్నీ వస్తాయి. మరి బ్రెయిన్ ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయిగా, నాకు కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరిష్కారం చెబుతా. ఖాళీగా ఉండవా, ఏదో ఒక పని చెయ్యి, లేదా బైబిల్ ముందేసుకో, లేదా ప్రార్థన చేయి, లేకపోతే సువార్త చేయి, లేకపోతే మందిరానికి వెళ్ళు, లేకపోతే తోటకెళ్ళు,
ఏదో ఒకటి నువ్వు నీ డేని దేవుని సంబంధమైన విషయాల్లో బిజీ చేయి. అప్పుడు వస్తాయేమో నాకు చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమస్య లేదు. ఒక వ్యాధి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? దేన్ని బట్టి విర్రవీగితే వచ్చింది? ఎక్కడ తేడా పడితే వచ్చింది? లేకపోతే నీతిగానే ఉన్నానా, ఏపుకు వచ్చినట్టు కష్టంలాగా వచ్చిందా ఈ జబ్బు? అట్లయితే దేవుడు దాన్ని స్వస్థపరిచి రెండంతల దీవెన నీకు ఇస్తాడు. అది కూడా చెప్తాడు. ఎందుకు వచ్చింది నాయనా, నా తప్పేదను ఉంటే చెప్పయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా అని నువ్వు దేవుని ముందు కూర్చొని ఎందుకు అని అడుగు. అప్పుడు మొత్తం చెప్తాడు. ఇదిగో నేను రెండంతలుగా నిన్ను బ్లెస్ చేయాలనుకున్నాను, విశ్వాస పరీక్షలో నిన్ను ఉంచాను, అనుమతించబడింది, తట్టుకో, స్వస్థపరిచి రెండంతలుగా మళ్ళీ నేను దీవిస్తాను అని ఏబుకి చెప్పినట్టు చెప్తాడు. ఏబు లైన్లో ఉన్నాడు, రెండంతలు పొందుకున్నాడు. అవసరమైతే ఆ వచనమే చూపిస్తాడు నీకు, ఏబునే చూపిస్తాడు, లేకపోతే యోసేపుని చూపిస్తాడు. ఒకవేళ పాపానికి శిక్షగా వస్తే అదే మాట్లాడతాడు నీతో. ఫలానా విషయంలో నీవు ఇలా విర్రవీగి ప్రవర్తించావు, అందుకు నా కోపం వచ్చింది, అందుకే నిన్ను కొట్టి తిని అయ్యా నన్ను క్షమించి ఇంకోసారి ఎప్పుడు అట్లా చేయను ప్రభా, నేను సరి చేసుకుంటాను తండ్రి అంటే తీసేస్తాడు ఆ సమస్య. అట్లా సమస్త విషయాలలో దేవుని ఎదురికి వెళ్ళి, ప్రభువా నాకెందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా అయ్యింది, నా గతి ఎందుకు ఇలా మారింది అనేది ఒక ప్రశ్న వేయాలి. ఆయన సమాధానం చెప్తాడు. అప్పుడు పరిష్కారం కూడా అడగాలి. మరి పరిష్కారం ఏంటి? ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతుంది? ప్రశ్న. మీ అవిశ్వాసము చేతనే, ప్రార్థన లేమి చేతనే, ఉపవాస ప్రార్థన ద్వారా శరీరమును జయించలేకపోవట చేతనే. అవునా, ఇప్పుడు మళ్ళీ మేము దాన్ని జయించాలంటే ఎట్లా, దాన్ని వెళ్ళగొట్టాలంటే ఎట్లా అంటే, ఏవైతే మిస్ అయ్యారో అవి మొత్తం మళ్ళీ మీరు కలిగి ఉండండి. ఆవగింజంత విశ్వాసం మరలా మీలో మొలచినట్లు మీరు సిద్ధపరచుకోండి. అప్పుడు ఈ కొండను చూసి పొమ్మంటే పోయిద్ది, రమ్మంటే వచ్చింది. కొండ అంటే ఎవరు తెలుసా? సమస్యలు, సైతాను, సమస్యలు కల్పించే వ్యక్తులు, ఎక్సెట్రా ఎక్సెట్రా. శాసించగలిగే దమ్ము వచ్చిద్ది, విశ్వాసం బలపడిద్ది. ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు శక్తివంతంగా నీలో క్రియ జరిగించగలవు. అంటే సమస్య ఎందుకు వచ్చిందో కారణం చెప్తాడు, పరిష్కారం కూడా యేసయ్యే చెప్తాడు. కొడితే గట్టిగా. భక్తి సాధకుల యొక్క లక్షణం ఇది. దేవభక్తి సాధన చేసే వాళ్ళ లక్షణం ఇది, ఇలా ఉండాలి. దావీదు, హనోకు, నోవహు, అబ్రహాము ఇత్యాది భక్తులు, ఈ స్థాయి వ్యక్తులు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి ఇలాగే వెళ్తారు, దేవుని ముందు అలానే కూర్చుంటారు. పౌలుకి ఒక జబ్బు వచ్చిందండి, బాగా వినండి. పౌలుకు ఒక జబ్బు వచ్చింది. అది ఏ విధమైన జబ్బో స్పష్టంగా రాయబడలేదు, కానీ ఆయనకు ఒక ముళ్ళులాగా దాపురించింది అది. కొంతమంది పండితుల అభిప్రాయం ఏంటంటే, పౌలుకి కంటి సమస్య అనేది కంటిన్యూగా వచ్చింది అంటారు. ఎందుకంటే గలతీ సంఘానికి రాస్తూ, నా శరీరములో మీకు శోధనగా ఉన్న దాన్ని బట్టి మీరు నన్ను తృణీకరించలేదు, సరికదా, శక్యమైతే మీ కళ్ళు ఊడ తీసి నాకు ఇచ్చి ఉందురు. అంటే ఈయన శరీరంలో ఒక శోధన ఉందంట, ఒక బలహీనత, అది వారికి శోధనగా ఉందంట. ఇప్పుడు నేను జుట్టు ఇలా వేసుకొని గందరగోళంగా చింపిరిగా ఉన్నాను అనుకో, ఇది మీకు శోధన. నేను చెప్పే అంశం వదిలిపెట్టి అన్న జుట్టు ఏంది అట్టుంది అని, అందుకని వద్దు ఇది ఒక శోభ అయింది నాకు. ఎందుకంటే మీ దృష్టి ఎప్పుడు ఇటుపోయిద్దు అని. మీలో చాలామంది మైండ్ ఎట్టుంటుంది అనుకున్నా, నేను బొమ్మలా కనపడాలి మీకు, ఎక్కడ తేడా ఉండు, ఎక్కడ తేడా వచ్చినా సరే వాళ్ళన్న చెప్పరేంది అన్నకి, వాళ్ళన్న చెప్పరేంది అని. పక్కన ఉన్న వాళ్ళు చెప్పాలి అన్నకి జుట్టు బాగలేదనో ఏదో చెప్తే అది సరి చేసుకుంటే అప్పుడు ప్రశాంతంగా వాక్యం వినగలుగుతారు. అవునా? నా జుట్టు ఇంకా దరిద్రంగా ఉందనుకో, అది మీకు ఇంకా శోధన. జస్ట్ జుట్టు చెరిగితేనే వినేవాడికి అది శోధన అయితే, శరీరంలో ఒక భాగంలో ఒక జబ్బు కలిగి ఉంటే అది దైవజనుల్లో కనపడితే అది విశ్వాసికి శోధన, ఇబ్బంది. నా శరీరములో మీకు శోధనగా ఉన్నదాన్ని బట్టి మీరు నన్ను తృణీకరించాలి. గలతీ పత్రిక చూడండి ఒకసారి, 14 14 చదువు.
అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. దేవునికి స్తోత్రం. ఆ జబ్బును బట్టి, ఆ బలహీనతను బట్టి ఆయన తృణీకరించవచ్చు వాళ్ళు, కానీ తృణీకరింపలేదు, నిరాకరింపలేదు. దేవదూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించారు గలతీయులారా అని వాళ్ళని మెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏమైంది? శక్యమైతే మీ కళ్ళు ఊడదీసి నాకు ఇచ్చి ఉందురు అంటాడు అక్కడ. అంటే కంటి సమస్య ఏదో ఆయనకుంది. ఒకటి. రెండవది, ప్రధాన యాజకుని గురించి ఓ మాట రాసి ఉంటుంది. పౌలు నిలబడతాడు. పౌలు ప్రధాన యాజకుడు అడిగిన దానికి సమాధానం చెప్తాడు. చెప్పిన దాన్ని బట్టి వాణ్ణి చెంప మీద కొట్టండి అంటాడు ప్రధాన యాజకుడు. చెంప మీద కొట్టండి అంటే పౌలు కోపం వచ్చి అంటాడు, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అంటాడు. అప్పుడు అక్కడ ఉన్నోళ్ళు అంటారు, ప్రధాన యాజకుని నిందిస్తావా నువ్వు అంటే, నన్ను మన్నించండి, అతను ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉన్నది అంటాడు. ఎందుకు తెలియలేదు? ప్రధాన యాజకుడికి ఒక గెటప్ ఉంటుంది కదా. ఎందుకు పౌలుకు తెలియలేదంటే స్పష్టంగా అది కనపడాల ఆయనకి. అంటే కళ్ళు బ్లర్ అయినాయి అన్నట్టు, స్పష్టత లేదు. అర్థమైందా? ఆ కంటి సమస్య. ఈ రెండు చోట్లే కాదు, ఇంకా మరికొన్ని చోట్ల కొన్ని ఆధారాలు ఉన్నాయి పౌలుకి కంటి సమస్య ఉందని. కాబట్టి ఆ సమస్యను బట్టి, ఆ జబ్బును బట్టి కావచ్చు, మరి దేన్ని బట్టి అనే కదా, ఒక ముళ్ళులాగా తన బాడీలో ఉంది. ఆ దేవుడికి తెలిసే ఉంది. తనను వేధించే ఆ సమస్య, ఆ బలహీనత, ఆ జబ్బు సాతాను యొక్క ముళ్ళు. అది ఉంది పౌలు బాడీలో. పౌలు 3 సార్లు ప్రార్థన చేశాడంట. వినండి అయ్యలారా, ఈరోజు కొంతమంది కొన్ని రకాల రోగాలతో, బలహీనతలతో, సమస్యలతో, ఇబ్బందులతో బాధపడతా ఉంటారు. ఎందుకయ్యా నాకు ఇది అంటే కారణం చెప్తున్నా. పౌలేదో పాపం చేశాడని, పౌలేదో దుర్మార్గం చేశాడని రాలా. పాపము చెయ్యకూడదని వచ్చింది అది అని నేను చెప్పాల, దేవుడే చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం పౌలుకు చెప్పాడు. ఒక్క నిమిషం ఆగండి, నాకెళ్ళి చూడండి. పౌలు అడిగాడు దేవుణ్ణి 3 సార్లు, దేవా అసలు నాకు ఇది ఎందుకు వచ్చిందయ్యా? నా ఖర్చీపు తీసుకెళ్లి రోగి మీద వేస్తే వాడు స్వస్థత పొందుతున్నాడు. నా నడికట్టు తీసుకెళ్లి జబ్బోడి మీద వేస్తే వాడు జబ్బు తగ్గుతుంది. ఇంతమందికి ఇన్ని కార్యాలు జరుగుతుంటే నాకు జబ్బేంది ప్రభువా, నాకు బలహీనత ఏంది ప్రభువా, బాగలేదు నాయన ఇది. ఎందుకు నాయన అంటే దేవుడు మాట్లాడట ఎవరితో? పౌలుతో. ఏమని? ఎవ్వరికి ఇవ్వనన్ని ప్రత్యక్షతలు నేను నీకు ఇచ్చి ఉన్నాను, నీకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి, వాటిని బట్టి నువ్వు ఉప్పొంగే ఛాన్స్ ఉంది పౌలా. కాబట్టి నీవు హెచ్చిపోకుండా, నీవు దీనుడవై ఉండునట్లు, నీ శరీరమును బట్టి నువ్వు ఉప్పొంగకుండా నీవు కంట్రోల్లో ఉండునట్లు, నిన్ను నలగొట్టడానికి సాతాను యొక్క దూతగా ఆ ముళ్ళు నేనే నీకు అనుమతించాను. అది లేకపోతే నువ్వు తేడా పడే ఛాన్స్ ఉంది. అందుకని నువ్వు తేడా పడకుండా ఆ ముళ్ళు నీకు పెట్టాను. నా కృప నీకు చాలు. నీ బలహీనతను గుర్తించిన వాడవైతే నా శక్తి నీ మీద పరిపూర్ణమవుతుంది. నీ బలహీనత గుర్తించి నువ్వు ఎప్పటికప్పుడు నన్ను ఆశ్రయిస్తే పరిపూర్ణంగా నా శక్తి నీలో నింపి నిన్ను వాడుకోగలుగుతాను. అలా కాకపోతే నీవు నీ స్వశక్తి మీద ఆధారపడి నా శక్తిని ఆశ్రయించక నిష్ఫలుడు అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా నీవు నా శక్తిని ఆశ్రయించినట్లు నేనే నిన్ను బలహీనునిగా చేసి నా కృప నీకు చాలు. ఎంతమందికి అర్థమైందా ఎలారా అమ్మలారా? ఇప్పుడు చెప్పండి, నిష్కారణంగా ఏదన్నా వచ్చిద్దా మనిషికి? నిష్కారణంగా దేవుడు ఏది మనకు అనుమతించడు, ఏది రాదండి. మన జీవితంలోకి ఏదొచ్చినా నిష్కారణంగా రాదు, దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం దేవుడు చెప్తాడు. పౌలుకు చెప్పాడు, నాకు ఈ జబ్బు ఏందంటే కారణం ఇది, నీవు అత్యధికముగా హెచ్చిపోకుండాని. ఈ తప్పు తెలుసుకొని దిద్దుకుంటారు. అదే ఫలానా విషయంలో నేను ఓవర్ యాక్షన్ చేశాను, తేడా పడ్డాను, అతి చేశాను, అందుకే మొహం పగిలింది, దేవా నన్ను క్షమించు, తప్పు నాదే అని ఒప్పుకుంటారు కొంతమంది దీనులు. కొంతమంది ఈ అహం నిండినోళ్ళు, నాదేం తప్పుంది,
నేను అట్లా చేసినందుకు నన్ను దేవుడు తప్పుపడితే ఆ దేవుడే తేడా, ఆ దేవుడే తేడా అండి. ఏముంది నాదేంది చెప్పు, చెప్పు. ఏబు మిరిసిపడ్డాడు, ఎట్లా మిరిసిపడ్డాడు. అట్లయితే సర్వశక్తుడగు వాడు నాకు అన్యాయము చేశాను, అట్లయితే ఆయనే తేడా అంటాడు. చివరికి నిన్ను గూర్చిన వార్త వింటిని ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచుంటిని కాబట్టి నన్ను నేను అసహించుకుని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడతాను. బిడ్డలారా, ఎందుకు నేను దేవుని పాదాల దగ్గరికి రండి అంటున్నానంటే ఎప్పుడైతే మంచి మనస్సుతో, నిర్మలమైన మనస్సుతో మనం ఆయన ముఖకాంతిలోకి వస్తామో అప్పుడు మన బతుకు ఆయన మనకి చూపిస్తాడు. ఆయనకి ఎప్పుడు సమీపం అవుతామో, ఎప్పుడు ఆయన ముఖకాంతి మన మీద ప్రసరించిద్దో అప్పుడు మన బతుకే మనకి కనపడిద్ది. అప్పటిదాకా మన బతుకులో మనం చూసుకోగానే లోకుల్ని చూడటం జరిగిపోయిద్ది. ఎవరిని చూడటం? లోకుల్ని చూడటం. వాళ్ళట్లా వీళ్ళెట్లా అని వాళ్ళని వీళ్ళని ఎంచుకోనే జరిగిపోయిద్ది. ఎప్పుడైతే ఆయనకి సమీపమైన ముఖకాంతిలోకి వస్తామో అప్పుడు మన బతుకు మనకు అర్థమైంది. యెషయాను చూసినా, ఏబును చూసినా, అబ్రహామును చూసినా, ఏ భక్తుడిని చూసినా దేవుని ముఖకాంతిలోకి వచ్చినప్పుడు తాము ఎలా ఉన్నారో చూసుకున్నారు. మొదటి వాడను కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు జీవించుచున్నవాడను అని ప్రభువు యోహాను ముందు ప్రత్యక్షమైతే చచ్చిన వాని వలైన పాదాల దగ్గర పడ్డాడట. ప్రభు ఆయన కనపడితే ప్రకటన గ్రంథం అండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. మొదటి వాడను కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములో సజీవుడనై ఉన్నానని ప్రభు ఎప్పుడైతే తను యోహానుకు బయలుపరుచుకున్నాడో, యోహాను ఆహా ఏసయ్యా అని వెళ్ళి ఆలింగనం చేసుకోవాలా, బోర్ల పడ్డాడు చచ్చిన వాని వలె. గడగడ గడగడ వణికి. ఆయన కళ్ళ స్థానంలో కళ్ళు కనపట్ల అగ్ని కనపడుతుంది. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలే ఉన్నాయి. ఆయన నోట నుండి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము బయలు వెళుతుంది. ఆయన పాదాలు కొలిమిలో కాలుతున్న అపరంజిని పోలి ఉన్నాయి. విస్తారమైన జలముల ధ్వని వలె ఆయన గంభీరమైన స్వరం. మొదటి వాడను కడపటి వాడను నేనే. బాబు ఎంత భయంకరంగా ఉందో ఆ స్వరం. ఆ దర్శనానికి చచ్చినట్టు పడిపోయాడంట, కదలకుండా పడిపోయాడు. మళ్ళా ప్రభువే భయపడకుము, లే, ఇక మీదట సంభవింపబో సంగతులను నేను నీకు చూపిస్తాను, నీ గ్రంథంలో రాయి అని చెప్పి మళ్ళీ ఆయన బలపరిచి నిలబెడితే తప్ప ఏం లేవలా. ఎందుకట్ట పడిపోయాడు? పరిశుద్ధుడైన ప్రభు ఎప్పుడైతే ఎదురుపడ్డాడో తన స్థితి తనకు కనపడింది యోహానుకి. అందుకే చచ్చిన వారిని వలె పడ్డాడు. ఆ పరిశుద్ధ సేవకుడే యోహాను. అయినా సరే పడిపోయాడు. యెషయా ఎంత మంచివాడు. 5 అధ్యాయాలు ఇశ్రాయేలు కోసం రాశాడు. 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మంది ఆసీనుడై ఉన్న వాడిని చూశాడు. ఎప్పుడైతే ఆయన చూశాడో, అయ్యో దేవా, అయ్యో ఈ ప్రజలంతా తప్పుడు మనుషులు అనలా, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను అని తన్ను తాను నిందించుకున్నాడు. తన్ను తాను ఎప్పుడైతే తన తప్పుని గుర్తుపట్టాడో అప్పుడు దూత కారుతో నిప్పు తీసుకొచ్చి అతని పెదవులకు తగిలించి, ఇదిగో నీ పాపం పరిహారమైంది అన్నాడు. ఎప్పుడైతే దేవుని సమీపంలోకి వెళ్తామో, ఎందుకు దేవా నాకు ఈ పరిస్థితి అన్నామో, ఆయన ముఖకాంతి మన మీద ప్రసరించినప్పుడు మన రహస్య పాపములు, మనం మరిచిపోయినటువంటి విషయాలు మనకు ఒక పిక్చర్ కనపడ్డట్టు కనపడతాయి. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసు? అయ్యో దేవా, నన్ను క్షమించు ప్రభా, నన్ను మన్నించు,
ఇదే మాట ఏబన్నాడు. నిన్ను గూర్చిన వార్త వింటిని. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 41. ఒకసారి తీయండి. ఏబు గ్రంథము, నేను చెప్తా. అప్పటిదాకా మిడిసిపడ్డ ఏబు అసలు రాజులాగా పోతా నేను ఆయన దగ్గరికి అన్న ఏబు 42వ అధ్యాయము రైటే 42 మొదటి వచనం నుంచి చదువు నాయన. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకున్నాను. ఇప్పటిదాకా మిడిసిపడ్డాను, ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు తెలుసుకున్నా. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనై నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి. సోదరుడా, నీ జీవితంలో జరిగే సంభవాలు, నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు, సమాజాన్ని నువ్వు చూసే చూపు, నీ బుద్ధికి మించిన సంగతులు కొన్ని ఉంటాయి. అన్నీ నీ బుర్రకు అందుతాయి అనుకోవద్దు. ఇంత ప్రణాళిక, ఈ విధమైనటువంటి కృప నాకు దొరికిద్దని 2005వ సంవత్సరంలో నేను అనుకోలేదు. 2006లో నేను అనుకోలేదు. అసలు నాకు ఈ విజనే లేదు, ఈ సంగతే నాకు తెలియదు. ఏదో అప్పుడు అట్లా సాధారణ జీవితాలు నడిచింది. కొన్ని రకాల ఒత్తిళ్ళు, నలుగుళ్ళు ఎదుర్కొన్నాను. కానీ ఆనాడు నాకు ఈ దర్శనం బుద్ధికి మించిన సంగతి. కానీ ఇప్పుడు ఈ కార్యం ప్రతి క్షణం, ప్రతిదినం నాకు ఒక ఆశ్చర్యం. మనం ఏ పొద్దు కూడా కాళ్ళ ముందు చూస్తాం. అది మన దరిద్రపు అలవాటు. భవిష్యత్తు చూడలేం మనం. ఏ కాడికి నడుస్తున్న కాలం, జరుగుతున్న కాలం కాళ్ళ ముందు చూపు అంటారు, అదే చూస్తాం తప్ప ఫ్యూచర్ ఏంటో తెలియదు. కానీ మన ఫ్యూచర్ మన దేవుడికి తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకు నాథా ఈ పరిస్థితి, ఎందుకు నాయనా ఈ గతి, ఏమిటి నాయనా నీ ఉద్దేశం, నీ చిత్తం అని నువ్వు దేవుని ముందుకు వెళ్తే, ఇదిగో నీలో ఈ ఎగస్టాలు వచ్చినాయి అందుకని కొట్టాల్సి వచ్చిందనో, లేకపోతే విశ్వాస పరీక్షలో ఉన్నావు, చివరి అంకంలో ఉన్నావు, పాస్ అయితే గొప్ప 2 అంతల దీవెన నీకు ఉంటుందనో, ఏదో ఒకటి నీకు ఆన్సర్ ఇస్తాడు ఆయన. అట్లా ఒక జబ్బు విషయమే కాదు, అప్పు విషయమే కాదు, ఆత్మీయ పతన విషయమే కాదు, శరీరంలో ఉన్న ముళ్ళు విషయమే కాదు, సమస్త విషయాలలో నువ్వు ఈ ప్రశ్నతో దేవుని ముందుకు వెళితే టోటల్గా దేవుడు నీకు ఆన్సర్ చేయడానికి సమర్థుడు. భక్తి సాధకుడు ఎప్పుడు కూడా ఈ మైండ్ కలిగి ఉండాలి. నేను చెప్తున్నాను, గొప్పోడు ఎవరో తెలుసా? ఎదుటోళ్ళని పాయింట్అవుట్ చేసేవాడు కాదు. ఒక శత్రువు మనల్ని విమర్శించినట్టు తన్ను తానే పరిశీలించుకొని పాయింట్అవుట్ చేసుకుంటాడు చూడు, నా లెక్కలో అతడు గొప్పవాడు, ఆమె గొప్పది. ఏమర్థమే చప్పట్లు కొట్టారు? అది కూడా చాలా పొదుపు కొట్టారు. ఏం అర్థమై కొట్టారు చెప్పండి? ఎవరిని పరిశీలన? ఎందుకు నాకు ఈ పరిస్థితి? నా నేల ఎందుకు శపించబడింది? నాకు పంట ఎందుకు రావట్లా? నా వ్యాపారం ఎందుకు నష్టపోయింది? నా ప్రయత్నం ఎందుకు విఫలమవుతుంది? నా కుటుంబం ఈ శాపగ్రస్తంగా ఎందుకు మారిపోయింది? నా పిల్లలు ఇలా ఎందుకు అయ్యారు? ఆలోచించు. కారణం నీకే అర్థమైద్ది. నీ పిల్లల కనుల ఎదుట నువ్వు చేసిన తప్పుడు పనులు, తప్పటడుగులే నీ ఒక్కడితో పోకుండా, నీ ఒక్కదాంతో పోకుండా అవి నీ పిల్లలు కూడా శాపంగా మారాయి. చూపిస్తాడు. దీనికి ఎవడో కారణమని ఎవడో నిందించడానికి అవసరం లేదు. నా కుమారి, దీనికి నువ్వే కారణం. ఎవడో కారణం కాదు నా కుమారుడా, దీనికి నువ్వే కారణం. ఈరోజు నా కుటుంబం ఇలా ఎందుకు అయిందని అడుగుతున్నావే, ఆనాడు ఆలోచించావా? సరే, అయింది ఏదో అయిపోయింది. ఇప్పుడైనా సరే నేను చెప్పినట్టు చెయ్యి, మార్పు వచ్చింది. నేను చెప్పినట్టు చెయ్యి, పరిష్కారం వచ్చింది అని మనకి సమస్య చూపుతాడు, పరిష్కారం కూడా చూపుతాడు. మంచి యేసయ్య. కొంతమందికి చెప్పినప్పుడు వినరండి, మహా కొవ్వు, మామూలు కొవ్వు కాదు, మహా కొవ్వు. చెప్పినప్పుడు వినరు. రే తప్పు, తేడా పడతా, వద్దు అమ్మా, వద్దురా వినరు. చేయంగా మొహం పెటామని బయలుది చూడు. అప్పుడు పెద్దోళ్ళు ఏమంటారు? ఒకటే మాట, ముందే చెప్పాగా. దేవుడు కూడా అంతే.
ఈరోజు మీ అందరికీ కూడా నేను ఈ ఆదివారపు అంశంలో స్పష్టంగా మీకు గ్రహింపు తీసుకురావాలనుకున్న విషయం, దేవుడిని అడగండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకు నా కుటుంబం ఇలా ఉంది? ఎందుకు నా సమాజం ఇలా ఉంది? ఎందుకు యవనస్తులు ఇలా బలైపోతున్నారు? ఎందుకు చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు? ఎందుకు సమాజం నాశనం అయి వెళ్తుంది? నీ గురించి అడుగు, సమాజం గురించి అడుగు, పిల్లల గురించి అడుగు. కారణం దేవుడు చెప్తాడు, నువ్వేం చేయాలో చూపిస్తాడు. ఈ సమాజం కోసం నేనేం చేయాలి? పాడైపోతున్న యూత్ కోసం నేనేం చేయాలి? పాడైపోతున్న చిన్నపిల్లల కోసం నేనేం చేయాలి? పాడైపోతున్న నా కుటుంబ సభ్యుల కోసం నేనేం చేయాలి? పాడైపోతున్న నా కుటుంబాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి నేనేం చేయాలి? పాడైపోతున్న నా ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఏం చేయాలి? అసలు ఇది ఎందుకు వచ్చింది? ప్రభువా, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే? ఎందుకు? మీరే ప్రశ్నించుకోండి. దేవుడు మీకు బయలుపరిచే దాన్ని బట్టి దిద్దుకోండి. లారా, ఇవన్నీ పరిగణలో తీసుకొని పరిశీలించండి. హేతువేంటో తెలుసుకోండి, దేవుణ్ణి అడగండి. అంతేగాని ఈ పరిస్థితి నాకెందుకు వచ్చింది, ఇది నాకే ఎందుకు వచ్చింది, నాకే వచ్చింది ఇదని ఏదేదో ఆలోచనలు చేసుకోవద్దు. కొంతమంది నాకెందుకు ఇలా అయిందని చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. చావు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. దానివల్ల కూడా సుఖం లేదు నాయన, చచ్చినా కూడా పాతాళానికి వెళ్ళాల్సిందే. కాబట్టి అయి కాదు ఆలోచన. ఎందుకు వచ్చింది? నన్ను ఎవరు ఎందుకు ప్రేమించట్లేదు? నన్ను ఎవరు ఎందుకు ఆదరించట్లేదు? గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తున్నాను నేను. నువ్వు నిజంగా ఇతరుల ఎడల కరెక్ట్గా ప్రేమ అనే విత్తనాన్ని సరిగ్గా విత్తుంటే, ప్రారంభంలో అది మొలకెత్తకపోయినా తర్వాత అయినా సరే అది ఖచ్చితంగా మొలకెత్తిద్ది. ప్రేమని ఉత్పత్తి చేస్తుంది, తిరుగులేదు అందులో. ప్రేమను ఉత్పత్తి చేస్తుంది. ఈరోజు ఒంటరిగా ఎందుకు మారిపోయావంటే కాఠిన్యం. నీకు అన్నీ ఉన్నప్పుడు, అనుకూలత ఉన్నప్పుడు ఓవర్ యాక్షన్ చేసావు, కఠినంగా ప్రవర్తించావు, మూర్ఖంగా వ్యవహరించావు. నాకు ఎదురైంది, నాకు తిరిగేంది అని లెక్క లేకుండా జీవించావు. ఈరోజు కర్మ గాలింది, తేడా పడింది. ఈరోజు ఏకాకివయ్యావు, పలకరించే దిక్కు లేకుండా అయిపోయింది. ఎవరో నన్ను పలకరించలేదని ఫీలింగ్ ఇస్తున్నావు. నేను అంటున్నా, నీ పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరికైనా అంత చేజాపావా? ఎవరికైనా అంత సాయం చేసావా? ఎవరినైనా అంత ఆదరించావా? ఎవరినైనా అంత ఓదార్చావా? ఎవరికైనా అంత ప్రేమ పంచావా? పంచితే ఖచ్చితంగా నీకు తిరిగి కొలవబడేదే. నువ్వు పంచలా. నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు దాన్ని వినియోగించుకోవాలా. ఆ టైం దాటింది, ఇప్పుడు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ పరిస్థితి నీకు వచ్చింది. ఇప్పుడు చేయాల్సింది ఏంది? నువ్వు చచ్చిపోతే పోయింది, నన్ను ఎవరో ప్రేమించట్లేదని సమాజాన్ని ఎందుకు నిందిస్తావు? నువ్వు చావుగాది ఇప్పుడు వెతకాల్సింది. తప్పు నాదే, దేవా నన్ను క్షమించు అని దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రేమ లేని దాన్నై, ప్రేమ లేని వాడినై, కనికరం లేకుండా, జాలి లేకుండా, ఎదుటివాళ్ళని అట్లా ఏంటి అనకుండా బతికేశాను, అడవి బతుకు బతికేశాను, నన్ను క్షమించు, దిద్దుకుంటాను నాయన. నాకు అవకాశం ఇవ్వంటే తిరిగి నిన్ను నార్మల్ పొజిషన్కి దేవుడు తెస్తాడు. మళ్ళీ నువ్వు ప్రేమను ఇతరులకు పంచే ఒక ఛాన్స్ మళ్ళీ దేవుడు నీకు ఇస్తాడు. నేను అంటున్నాను, ఫైనల్గా ఒక్కసారి పరిశీలించుకొని, నిన్ను నువ్వు విమర్శించుకొని దిద్దుకునే మెట్టుకు నువ్వు రాగలిగితే ఇంతటితోనే లైఫ్ అయిపోవాలా. దేవుడు మళ్ళా నీకు ఛాన్స్ ఇస్తాడు. మళ్ళీ ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. అది ఏ విషయంలోనైనా సరే. సేవ చేస్తున్నావు, దేవుని పనిలో ఉన్నావు, నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే ఏదో ఉంది లోపం. ఆ లోపం ఏంటో దేవుని ముందు కూర్చొని నువ్వు అడుగు. దేవుడు నీకు చూపించినప్పుడు దిద్దుకో, ప్రయత్నం చేయి. సేవలో అయినా, ఫ్యామిలీ లైఫ్ అయినా, వ్యక్తిగత జీవితమైనా, ఆత్మీయ జీవితమైనా, ఏదైనా పతనం వైపు నడుస్తుంది అంటే హేతువు లేకుండా ఉండదు, కారణం లేకుండా ఉండదు. కారణం దేవునికి తెలుసు, నీకు తెలుసు. నీకు తెలియకపోతే దేవుడిని అడుగు, దేవుడు చూపిస్తాడు. ఒకప్పుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేని స్థితిలో ఉన్న ఆ శిష్యులు చివరికి వాళ్ళు పెట్టిన అగ్ని ఎలా ఉందంటే తరతరాలుగా దయ్యాలకు మంటబుట్టి ఎగురుతానే ఉన్నాయి. అప్పుడు వాళ్ళు సరిచేయబడి, ప్రభు దగ్గర వారు సరిచేయబడి దిద్దుకొని లైన్లోకి వచ్చి ఆ అపోస్తలులు చేసిన పరిచర్య ఫలం
తరతరాలుగా దయ్యాలకు నిప్పు పెడతానే ఉన్నారు. అవునా? ఆ ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈ వేళ మీరు కొంచెం ఆలోచన చేయండి.